హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే దోశ వేయిస్తున్నా భువన్కి ఆకలేస్తుందంట. చూడండి, ఎక్కడ వేసినా మా దోశలు ఇలానే వస్తాయి, రెడ్గా. దోశలు బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఏం చిన్నోడా? జున్ను బ్రష్ వేస్తున్నాడు. జున్ను, నీ బ్రష్ ఏది చూపి. జున్ను చూడండి. జున్ను, గుడ్ మార్నింగ్ చూడు. చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. చిన్నోడా చూడు, ఇక్కడ జున్ను బ్రష్ వేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు భువన్ చూడండి, విండోలోంచి ఏం చేస్తున్నాడో. దోశను తిరగదిప్పుకుంటున్నా. దోశ తిప్పేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు భువన్ వాళ్ళకి పెట్టేసి నేను ఆఫ్టర్నూన్కి కర్రీ చేయాలా, పొటాటో ఫ్రై చేసి రసం పెడదామని ఉన్నాను. మా అమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది తిరుపతికి. మా వదిన మా అన్న వాళ్ళు కూడా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినారు రాజంపేటకి. ఇప్పుడు నేను, మా నాన్న, భువన్, జున్ను 4 మెంబర్స్ ఉన్నామంతే. పొద్దున్నే దోశ చట్నీ చేసేసినాను. ఆఫ్టర్నూన్కి వచ్చేసి కర్రీ అన్నీ రెడీ చేసుకోవాలా. పల్లెల్లో కాబట్టి వాళ్ళు అన్నమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, టిఫిన్ ఇష్టపడరు. ఓమా భువన్ని చూపియాలంట. అమ్మ నన్ను చూపి ఇక్కడికి రా అని ఉన్నాడు. వస్తున్నానా? మేము ఈరోజు అంటే థర్స్డే అన్నమాట. మేము ఈరోజు వెళ్ళాల్సింది ఈ రోడ్డుకి. మా ఆయన వస్తున్నారు తిరుపతికి. కానీ మేము ఈరోజు ఇంకా అమ్మ వాళ్ళు ఎవరు లేరు అనేసి ఈరోజు వెళ్ళట్లేదు. ఈరోజు వెళ్తేనా ఈరోజు నైటే వెళ్ళాలని ఉన్నాను. ఎందుకంటే రేపు మళ్ళీ ఫ్రైడే కాబట్టి పంపించరు. ఇంకా సాటర్డే అమావాస్య ఉంది కాబట్టి పోయేకి కుదరదు. ఇంకా సండే వెళ్ళాలా. మా అమ్మ ఈరోజు వస్తుంది ఊరికి తిరుపతి నుంచి. చట్నీ చేసినాను దోశలేకి. భువన్ ఎక్కువ చట్నీ కావాలంటాడు, అందుకే చట్నీ ఎక్కువ వేస్తున్నాను. దోనానా వీళ్ళు ఇదేం గేమ్ కనుక్కున్నారో నైట్ నుంచి ఆడుతూనే ఉన్నారు ఈ గేము. బెడ్ ఎండలో వేసినాను. మా చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు, చాలా నీడ మంచిగా ఉంటుంది, చల్లగా పెద్దదన్నమాట ఇది. ఇక్కడ బాగా అందరూ వచ్చి కూర్చుంటాము. ఏనానా మా చెట్లు చూపిస్తాను చూడండి. ఇది వచ్చి సీతాఫలం, ఇది వచ్చి జామ చెట్టు, ఇది చామంతి, ఇవన్నీ కనకాంబరం చెట్లే అన్నమాట. ఈ తమలపాకు చెట్టు వచ్చేసి మేము ఉండే దగ్గర తమిళనాడు నుంచి తెచ్చినాను. ఆంటీ ఇచ్చింది. మా పక్కన ఒక ఆంటీ ఉంటుంది కదా, ఆ ఆంటీ ఇచ్చి పంపింది మేము వచ్చే రోజు. 2 days అయినా కానీ బాగా డ్రై అయింది. అయినా కానీ వచ్చిన తర్వాత వస్తానే నాటేసినాను. బాగా బతికేసింది. 2 ఆకులు కానీ వచ్చినాయి. ఈ చెట్టు కానీ నేనే నాటినాను. ఇంతకుముందు ఊరికి వచ్చింటే కొనుక్కొని. నేను చిన్నప్పుడు తమలపాకు చెట్టు బాగా మంచిగా వచ్చిందనమాట. గమ్మునున్నానా, లక్ష్మీదేవత తొక్కకూడదు. తమలపాకు చెట్టు లక్ష్మీదేవత అంట, అందుకు నాకు ఇష్టం. ఎప్పటి నుంచో వేయాలనుకున్నాను ఇంట్లో. ఇవన్నీ కనకాంబరం చెట్లు ఎక్కువ ఉంటాయి ఇంట్లో. ఫ్లవర్స్ చూడండి, రోజా ఫ్లవర్స్, ఆరెంజ్ కలర్. నిన్న మా వదిన ఊరికి వెళ్తా ఒకటి కట్ చేసుకొని పెట్టుకొనింది, మంచిగా ఉన్నింది ఆ పువ్వు. కానీ ఇవన్నీ కనకాంబరం మొలకలే అన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో కనకాంబరం చెట్లు. అక్కడ చూడండి ఎన్ని మొలకలు వచ్చినాయో.
ఇది వచ్చేసి రోజా చెట్టు, ఇది వైట్ కలరే. ఇది కనకాంబరం చెట్టు అన్నమాట. అక్కడ వచ్చి దానిమ్మ చెట్టు, ఇది వచ్చి అనపకాయ చెట్టు. ఇక్కడ మల్లె చెట్టు ఉన్నింది, అది పెద్దది కొట్టేసినారు. ఇది వచ్చి నందివర్ధన్ చెట్టు అన్నమాట, ఆకంతా పోయింది. ఇక్కడ వచ్చి కనకాంబరం చెట్టు, దీంట్లో ఒక టొమాటో చెట్టు పైకి పోతుంది, మానైపోయింది ఇదేదో పెద్దగా. ఇవన్నీ మిరపకాయ చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో పిందెలు. ఇంకా ఇదంతా కనకాంబరం అన్నమాట. పక్కరా నాన్న సైడ్ రా. ఇది వచ్చేసి తులసి చెట్టు అన్నమాట, రోజు పూజ చేసుకుంటాం మేము. తులసి చెట్టు పూజ చేయాలంటే బాగా ఇష్టం అన్నమాట. అందుకే మా ఇంటి దగ్గరగానే ఉంది కదా, చూసింటారు మీరు వీడియోస్లో. కనకాంబరం మొలకలు చూడండి ఎన్ని ఉన్నాయో చెట్ల కింద. అది మందారం. ఇవన్నీ కనకాంబరం చెట్లే అన్నమాట. ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి మిర్చి ఎట్లున్నాయో, ఫుల్గా వచ్చినాయి. మిరపకాయ చెట్టు కాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇది వచ్చి మందారం చెట్టు అన్నమాట. ఇక్కడ మందారం పువ్వు, ఇవన్నీ మంచిగా వచ్చినాయి. ఇది ఇంకా రేపటికైతే విచ్చుతుంది. ఇవన్నీ అవే అన్నమాట కనకాంబరం. ఇది టొమాటో, ఆలోవెరా. ఇక్కడ ఆలోవెరా ఉంది. ఇది వచ్చి డిసెంబరాలు అంటే డిసెంబర్లోనే కాస్తాయి నాన్న. పొద్దున ముగ్గేస్తే జున్నుగాడంతా తుడిపేసినాడు. ఇది వచ్చి నిమ్మకాయ చెట్టు అన్నమాట. మాకు ఇక్కడే ఒక పెద్ద మాను ఉండేది, దానికి చాలా కాయలు వచ్చేవి, అది కొట్టేసినారు. అదే ప్లేస్లో మళ్ళీ ఇంకో మొలక దాని ఇంతకదే వచ్చింది. ఇది కానీ పెద్దది అవుతుంది. ఇక్కడ వచ్చేసి మాస్పత్రి, పూలల్లో వేసి కడతారు కదా అది. ఇది వచ్చి మా జామ చెట్టు అన్నమాట. దీనికి ఒక్కొక్కసారి 1000 కాయలు కాస్తుంది మంచిగా. ఈ పక్క ఇంకా మంచిగా ఉన్నింది, కట్ చేసేసినారు వీళ్ళు. చాలా తీయగా ఉంటాయి అన్నమాట. ఈ చెట్టుకు ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. మా అమ్మ ఊరు వెళ్ళింటే నేను తీసుకున్నాను, నాకు మ్యారేజ్ కాలేదన్నమాట 7 years బ్యాక్. మా అమ్మ వచ్చి గొడవ పడింది, ఎందుకు ఆ చెట్టు వాళ్ళ ఊరికి వచ్చి మామూలుగా చెప్తారు, అవి కాయలు కాయవు, ఎందుకు తీసుకున్నావని గొడవ పడింది నాతో. కానీ ఇది ఇప్పుడు ఇంత పెద్ద మానయ్యి మంచి కాయలు కాస్తుంది, చాలా తీయగా ఉంటాయి అన్నమాట. జామకాయలు పెద్దగా, విత్తనాలు ఎక్కువ ఉండవు. ఇది కనకాంబరమే, మా ఇంట్లో ఎక్కువ కనకాంబరాలే ఉంటాయి. ఇది వచ్చి సీతాఫలం అన్నమాట. ఇది కానీ మంచిగా వస్తుంది, పెద్ద కాయలు చాలా స్వీట్గా ఉంటాయి. ఇదే ప్లేస్లో ఇంకొకటి దానిమ్మ చెట్టు ఉన్నింది, అదైతే ఒక్కొక్కసారి ఒక గంపడ కాయలు కాసేది, కొట్టేసినాం అన్నమాట. జామకాయల సీజన్ అయిపోయింది. అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ మళ్ళీ ఇప్పుడిప్పుడే పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఇప్పుడిప్పుడే పిందెలు ఎంత మంచిగా స్టార్ట్ అవుతున్నాయో. తిన్నా నా దోశ. ఇక్కడ పొయ్యి అన్నమాట, వాటరు కాంచి పిల్లలకు వేద్దామనేసి పెట్టేసినాను. ఏం చేస్తున్నారు నాన్న? దోశ తింటున్నావా? జున్నమ్మా ఏం చేస్తున్నావు? బాయ్ చెప్పు జున్ను, బాయ్ చెప్పు చిన్నమ్మ. చిన్నడా చెప్పు తల్లి. ఈరోజు మంచిగా ఎండ వస్తుంది,
ఏమా ఏం కావాలా? జున్నుకు కోల్డ్ చేసినట్టుంది. భువన్ నీ సైకిల్ చూపిలేదే? అక్కడ కనిపించేది భువన్ సైకిల్ అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది. ఈ రోడ్లో 3 సైకిళ్ళు ఉన్నాయి భువన్కి. భువన్కి సైకిల్ అంటే పిచ్చి ఎక్కువ. సైకిల్ తీసుకొచ్చేకి వెళ్ళినాడు భువన్. ఏ ఏ ఏ ఏ ఏ ఇక్కడ భువన్ది సైకిల్కి ఒక వీల్ పోయిందంట. ఏయ్ చి ఇంక రండి తిందురు, టిఫిన్ తినేసేయండి. ఏయ్ ఇది రైట్ హ్యాండ్ నానా, ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్. ఓకే, అన్నం తినే చేయని రైట్ హ్యాండ్ అంటారు. మన జాకీని చెప్పు, చూపిలేదు నువ్వు. అక్కడ ఉండేది మా జాకీ అన్నమాట. ఇంకొకటి చనిపోయింది. ఏమైంది? ఎందుకా? భువన్ చూడండి ఎలా మాట్లాడతాడో. చెప్పు నాన్న, ఎట్లన్నా చెప్పా, మాట్లాడు. ఇక్కడ కూర్చో, ఇట్లా కూర్చో, చూపు కనిపించు. ఏమే చెప్పా? అవునంట. మా నాన్న రోడ్డు సైడ్ వెళ్ళింటే మా నాన్న తాట వెళ్ళేసి అక్కడే ఉన్నింది. ఏదో లారీ వచ్చేసి గుద్దేసిందంట. బాగా బాధపడినారు. చాలా మంచిది. అవును, భువన్ చిన్నప్పుడు ఈ బట్టలు చెప్పులు బయట ఉంటే అన్నీ కొరికేస్తానింది. బాగా కొట్టేవాళ్ళము. భువన్ని లాగుతానింది చేయి బట్టి. డ్రెస్ ఇక్కడ ఇట్లా బ్యాక్ సైడ్ బట్టి ఇట్లా లాగుతుంది భువన్ని చూస్తేనా. జున్ను చూడలా డాగిని. జున్ను అప్పుడు పుట్ల. చిన్నోడా ఏం చేస్తున్నావు? ఏరోప్లేనా? ఇంకా నువ్వు వెళ్ళినావా ఏరోప్లేన్ కాడికా? ఏం నాన్న దోశ చట్నీ బాగుందా? బాగుందా? సూపర్ ఉందా? థ్యాంక్ యూ భువన్. భువన్ అమ్మ మంచిగా చేస్తుంది అప్పలు. ఎలా చేస్తుంది? సూపర్ చేస్తానా? నీకేమి ఇష్టం చెప్పు అమ్మ చేసేటివి. ఇంకా పొంగనాలు కానీ ఇష్టమా? ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేసేకి ట్రై చేస్తాము. ఇంకా భువన్కి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకెక్కువ భువన్తోనే ఉంటాయన్నమాట. నేను ఊరికి ఊర్లో బైక్ నేర్చుకున్నాను. ఇంకా నేనే డైలీ బైక్లో తీసుకొని వెళ్ళాలి భువన్ని. నాకు ఆ కోరిక అన్నమాట, ఎప్పటి నుంచో బైక్ నడపాలనేసి. ఇప్పటికి తీరింది. 1 వీక్ డైలీ వెళ్ళేదాన్ని. ఈవినింగ్ ఒక 2 అవర్స్ వెళ్ళి నేర్చేసుకున్నాను అన్నమాట. సైకిల్ వస్తేనా బైక్ నడపడం ఈజీ అంట, కానీ నాకు సైకిల్ రాదు. అట్లా అయ్యి బాగా కష్టపడినాను అన్నమాట నేర్చుకునేకి. ప్రజెంట్ అయితే నేర్చేసుకున్నాను. హ్యాపీగా ఉంది. ఇంకా భువన్ని రోజు నేనే తీసుకెళ్ళాలా, లేకుంటే 1 కిలోమీటర్ కానీ ఉండదు. 1000 రూపీస్ ఆటోకి, 1000 రూపాయలు ఎందుకనేసి ఈసారికి నేనే నేర్చేసుకున్నాను. ఇంకా నేనే తీసుకెళ్ళాలి భువన్ని స్కూల్కి రోజు. ఓకేనా భువన్? భయం లేదా? అమ్మ దగ్గర కూర్చుంటావా బైక్లో? నీకు భయం ఎందుకు? అమ్మో భువన్ చూడండి, నా మీద నమ్మకం లేదు భువన్కి. నాన్న అమ్మ బైక్ బాగా నడిపిందా లేదా? నడిపినానా? భువన్ అయితే చాలా బాగా నడుపుతున్నావు, సూపర్ సూపర్ అమ్మ అని అరుస్తున్నాడు. నేను నడుపుతా పోతా అంటే బాగా ఎంకరేజ్ చేస్తాడు. నేను ఏం చేస్తానే భువను. వాళ్ళ డాడీ నవ్వినా కానీ నవ్వద్దు డాడీ, అమ్మ బాగా చేస్తుంది అంటాడు.
ఓమా భువన్ నాకు బాగా సపోర్ట్గా ఉంటాడన్నమాట ఏదైనా. కూర్చో. ఏంది కాలు కింద చాపుకున్నాడు అలా అలానే పోతానే ఉన్నారా. అవునా, చూడండి బ్రేక్ వేయకూడదంట. నేను కాళ్ళు కింద పెట్టి నడుపుతాను, కాళ్ళు కింద పెట్టి నడపకూడదు, అలానే వెళ్తూ ఉండాలని చెప్తున్నాడు. నీకు ఎలా తెలుసునా? డాడీ నడుపుతాడా? డాడీ అంటే నేర్చుకున్నాడు నాన్న, నాకు ఎలా తెలుస్తుంది? నాకు అమ్మమ్మ వాళ్ళు నేర్పించలే అప్పుడు. నీకెందుకు బైక్ అన్నారు, నాకు నేర్పించలే తల్లి, అందుకే నాకు రాదు. అవును జున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పేనా? మా ఛానల్ని నేనే లైక్ చేయాలనా? నువ్వు చెప్పు ఒకసారి, మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, మా అమ్మకి సపోర్ట్ చేయండి అన్న చెప్పు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి. మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జునో బాయ్ 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 ఫ్రెండ్స్.